హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 35. నా కోసం ఆద్య మా ఇంటికి వచ్చింది. ఆ విషయం వినగానే నాకే తెలియకుండా నా గుండె వేగం పెరిగింది. మెయిడ్ తనను పిలవమంటారా అని అడగడంతో హా అని చిన్నగా చెప్పాను. కాసేపు రిలాక్స్ అయ్యి లేచి ఫోన్ తీసుకొని హాల్లో కూర్చునేసరికి బెరుకుగా చూస్తూ లోపలికి వచ్చింది ఆద్య. తనకి ఎదురెళ్ళి చుట్టూ చేసి నువ్వేంటి ఆద్య ఇలా వచ్చావు అంటూ తనని తీసుకొని లోపలికి వచ్చాను. అది మామూలుగానే వచ్చానక్క అని చిన్నగా నవ్వింది. ఓ ఓకే రా కూర్చో అని అన్నాను. హా అని తలూపి సోఫాలో కూర్చుంది ఆద్య. దాని కళ్ళు భూచక్రాల్లా చుట్టూ చూస్తుంటే నవ్వొచ్చింది నాకు. ఏమైనా తింటావా అని అడిగాను. వద్దు అని చెప్పింది ఆద్య. జ్యూస్ తాగుపోని అంటూ కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్ వైపు వెళ్తుంటే నా వెనకే కిచెన్లోకి వచ్చేసింది ఆద్య. ఎందుకంత కంగారు, నిన్నెవరూ ఏమీ అనర్లే, వెళ్ళి కూర్చో అన్నాను. పర్లేదక్కా అని మొహమాటంగా చెప్పింది ఆద్య. ఏమైంది నీకు, మరీ అంత మొహమాటం ఎందుకు, ఇది కూడా మనిల్లు లాంటిదేలే అన్నాను. మా నిల్లు ఇంతెక్కడుంటుందక్కా అంది ఆద్య. అది నిష్ఠూరమో వెటకారమో నాకర్థం కాలేదు. ఇంతకీ అమ్మెలా ఉంది అని అడిగాను. బావుంది అని చెప్పింది ఆద్య. నీ చదువు అని అడిగాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్తోనే ఆపేశానక్క అని చెప్పింది ఆద్య. నీకు చదువుకోవాలని లేదా ఆద్య, అమ్మతో ఒకసారి మాట్లాడి చూడు అని చెప్పాను. ఆ చదువు మీద నాకెప్పుడూ ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఇంకేదైనా నేర్చుకుందామని అనుకుంటున్నాను అని చెప్పింది ఆద్య. అదేంటి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, నీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే గ్రాడ్యుయేషన్ చెయ్యి అని చెప్పాను. చూస్తానక్క అంది. కానీ దాని ముఖ కవళికలను బట్టి ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదని నాకు అర్థమైంది. తననే గమనిస్తూ కామ్గా కూర్చున్నాను. శరీరంలో తనకు చాలా మార్పులొచ్చాయి. వయసు పెరుగుతున్న టైంలో వచ్చే సహజ సిద్ధమైన మార్పులే అనుకున్నాను. కానీ వాటి వెనక ఉండే కారణాలను ఊహించలేకపోయాను. తను కాసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోయింది. ఎందుకంత సడన్గా వచ్చిందో అనుకున్నాను, కానీ పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. బహుశా నేను చేసిన తప్పు అదే కావచ్చు. ఆ రోజు నుండి రెగ్యులర్గా వస్తూ ఉండేది ఆద్య. మెల్లమెల్లగా ముందులాగే నాతో చనువు పెంచుకుంటూ వచ్చింది. ఆరాధ్యకి ఒంటరిగా అనిపించకుండా ఓసారి ఆద్యని కూడా తీసుకొని ఢిల్లీ వెళ్ళాను. మైకేల్కి ఆద్య వస్తున్నట్లు, తనతో మాట్లాడుతున్నట్లు చెప్పాను. తనేమీ అనలేదు. రోజులు అలాగే గడుస్తున్నాయి. న్యూయార్క్ నుంచి జోసెఫ్ కూడా వచ్చేశాడు. నా ఆరోగ్యంలో కాస్త తేడా కనిపిస్తుంది. ఎక్కువగా వర్క్ చేయలేకపోతున్నాను. విపరీతమైన వీక్నెస్. హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటూనే బిజీ షెడ్యూల్ వల్ల రోజు పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. అర్ధరాత్రి 1-2 గంటలు తప్ప బొత్తిగా నేను మైకేల్ కలిసి మాట్లాడుకునే టైం కూడా తగ్గిపోయింది. అతను కూడా చాలా బిజీ అయిపోయాడు. ఆ రోజు మీటింగ్ అటెండ్ అయ్యి బెడ్ మీద వెల్లికలా పడుకొని ఏదో ఆలోచిస్తున్నాను. అంతలోనే సైన్ చేసిన చెక్స్ ఇస్తే వాటిని ట్రెజరీకి పంపించాలని, కాసేపట్లో వాటిని తీసుకోవడానికి వస్తాను అని ఫోన్ చేశాడు జోసెఫ్. దాంతో చెక్స్ మీద సైన్ చేసి వాటిని బెడ్ మీద పెట్టి వాష్రూమ్కి వెళ్ళాను. బయటికి వస్తున్న టైంలో నా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఒళ్ళంతా కంట్రోల్ తప్పిపోతూ నీరసం తన్నుకొచ్చింది. ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తున్నాయి. నా శరీరానికి నిప్పుల కుంపటి మీద చేరిన వ్యధ. కాళ్ళు తప్పిపోయి కిందకు పడిపోవడం, నా తల డోర్కి తగులుకోవడం మాత్రమే తెలిసింది నాకు. ఆ తర్వాత ఏమైందో కూడా నాకు అర్థం కాలేదు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. ఒళ్ళంతా తిమ్మిరి మొదలయ్యింది. కడుపు నొప్పిగా ఉంది. బెడ్ పక్కనే సోఫాలో కూర్చొని ఉన్నాడు మైకేల్. ఎవరితోనో కాల్ మాట్లాడుతున్నాడు. ఎంత అందంగా కనిపించాడో ఆ నిమిషం. దాంతో చెంప కింద చెయ్యి పెట్టుకొని తన వైపే చూస్తూ ఉండిపోయాను. అప్పుడే నా చేతికి ఉన్న డ్రిప్ కదిలి రక్తం బయటికి వచ్చి నా పరిస్థితిని గుర్తు చేసింది. అని అప్రయత్నంగానే అనుకున్నాను. ఆ చిన్న మాటకే అతని అడుగులు నా వైపు పడ్డాయి. ఎలా ఉందిప్పుడు అని కాస్త కంగారుగా అడిగాడు మైకేల్. ఫైన్
కొంచెం వీక్నెస్ అంతే అని చిన్నగా నవ్వాను. "మ్మ్, ఫ్రెష్ అయ్యేస్తావా?" అని నెమ్మదిగా ఐవి తీసి నన్ను పక్కకి జరుపుతూ అడిగాడు మైకేల్. తన చెంప మీద చెయ్యేసి, "ఎందుకలా ఉంది మీ ఫేస్?" అని అడిగాను. "నథింగ్" అని నన్ను లేపి వాష్రూంలో దింపి, "ఫ్రెష్ అయ్యిరా" అన్నాడు మైకేల్. "హా" అని డోర్ లాక్ చేస్తుంటే, "అవసరం లేదు, దగ్గరగా వేసి ఫ్రెష్ అవ్వు" అని అన్నాడు మైకేల్. "అదేంటి, ఎందుకలా?" అని చిన్నగా నసిగాను. అతనేం మాట్లాడలేదు, కానీ మళ్ళీ కళ్ళెక్కడ తిరుగుతాయోనని కన్సర్న్ ఏమో అని నా మనసులోనే అనుకున్నాను. ఫ్రెష్ అయి రాగానే బ్రేక్ఫాస్ట్ తెచ్చింది నర్స్. డ్రిప్స్ చేంజ్ చేసి ఫుడ్, టాబ్లెట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆవిడ. టిఫిన్ తినేసి ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేస్తుంటే ఆ రోజు డేట్ చూసి ఒక్క క్షణం షాక్ అయిపోతూ, "అదేంటి?" అని కంగారుగా అడిగాను. "ఏమైంది?" అని కళ్ళు చిట్లించి అడిగాడు మైకేల్. "అంటే నేను 3 రోజుల నుండి స్పృహలో లేనా?" అని షాకింగ్గా అడిగాను. అదేం పెద్ద విషయమే కాదన్నట్టు నన్ను, నా మాటల్ని అతనేమీ పట్టించుకోలేదు. "అంత సీరియస్ జబ్బా నాకు? కొంపతీసి క్యాన్సరా? వేళ్ల మీద నా రోజులు లెక్కబెట్టేస్తారా ఏంటి?" అని అడిగాను. అంతే, మైకల్లో ఎప్పుడూ ఊహించని యాంగిల్ ఒకటి నాకు కనిపించింది. ఎర్రటి జీరలుగా మారిన అతని కళ్ళు, సింధూరవర్ణం సంతరించుకున్న అతని ముఖం చూసి నా వెటకారం ఆగిపోయినా అంత చిన్న మాటకి అతనెందుకు అంతలా రియాక్ట్ అయ్యాడో కూడా అర్థం కాలేదు నాకు. "ఏమైంది?" అని నెమ్మదిగా అడిగాను. "జస్ట్ షట్ యువర్ బ్లడీ మౌత్ శ్రీనిధి, చూజ్ యువర్ వర్డ్స్" అని కోపంగా చెప్పాడు మైకేల్. "సరే సరే, సారీ" అని బిక్కముఖం వేశాను. తనేం పట్టించుకోకపోవడంతో, "పాపం కదూ నేను, నాకే ఒంట్లో బాలేక నేనే మీ చేత తిట్టించుకొని నేనే సారీ చెప్పించుకోవడం ఏంటి? జాలి వేయడం లేదు నా మీద?" అని అడిగాను. "చంపేస్తాను ఇంకొకసారి అదే మాట మాట్లాడితే" అని బుగ్గలు గట్టిగా పట్టుకొని నా నోట్లో టాబ్లెట్ పడేసి నీళ్ళిచ్చాడు ఆ మొరటి ఫెలో. "ఇంటికి వెళ్దామా, ఇక్కడే ఉందామా?" అని అడిగాడు మైకేల్. "అంటే మీరు నాతో పాటు ఇక్కడే ఉంటున్నారా?" అని షాకింగ్గా అడిగాను. "షడప్ అండ్ ఆన్సర్ మై క్వశ్చన్" అని గంభీరంగా అడిగాడు మైకేల్. "మీ ఇష్టం" అని అన్నాను. వెంటనే డాక్టర్ని పిలిపించాడు మైకేల్. నన్ను మొత్తం ఒకేసారి చెక్ చేసి ఒక్క 2 నెలల పాటు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, ఇంకా వీక్నెస్ తగ్గలేదని, ఇంటర్నల్గా న్యూరో వీక్నెస్ ఉందని, స్ట్రెస్ తక్కువ తీసుకోమని చెప్పింది డాక్టర్. ఓకే అన్నట్లు చూశాను. "మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే మళ్ళీ రండి మేడం" అని చెప్పింది డాక్టర్. సరే అన్నట్లు తలూపాను. ఇక ఇద్దరం ఇంటికొచ్చాం. నాకు చాలా నీరసంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఏదో సర్జరీ జరిగిన ఫీలింగ్ కూడా వచ్చేసింది. నా మొబైల్ తీసుకొని చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయని ఆద్యకి ఫోన్ చేశాను. "ఏమైందక్కా, 3 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు?" అని అడిగింది ఆద్య. "ఏం లేదురా, జస్ట్ హెల్త్ బాలేదు, ఇప్పుడు ఫైన్" అని అన్నాను. "ఏమైంది?" అని కంగారుగా అడిగింది ఆద్య. "న్యూరో వీక్నెస్" అన్నాను. "ప్రెగ్నెన్సీయా?" అని అడిగింది ఆద్య. "అసలు నీకెవరు నేర్పిస్తున్నారు ఇలాంటి మాటలు ఆద్య? 16 ఏళ్ల వయసులో ఇవన్నీ మాట్లాడుతున్నావేంటి?" అని కోపంగా అడిగాను. "నేనేం చిన్నపిల్లను కాదక్కా, నాకు అన్నీ తెలుసు" అని పెద్ద ఆరిందలా చెప్పింది ఆద్య. "ఇవన్నీ తెలుసుకొని నువ్వు పీకిందేం లేదు, కానీ వయసుకు మించిన పరిజ్ఞానం నీకు అక్కర్లేదు. పనికొచ్చే వాటి మీద నీ బ్రెయిన్ వాడు" అని కోపంగా చెప్పాను. తను కూడా అని అంది. ఆ మాటలో దానికి బాగా కాలిందని అర్థమయ్యింది, కానీ చిన్నపిల్లలు తప్పుడు దారిలో వెళ్తే వాళ్లను మళ్లీ దారిలో పెట్టాల్సిన అవసరం ఒక అక్కగా నాకుంది కదా. అందుకే నేను అలా మాట్లాడక తప్పలేదు. ఆ తర్వాత ఫోన్ కట్టేసి అది అడిగిన విషయం గురించి ఆలోచించాను. అసలు ఎలా అనుకుంటాను, నాకు రెగ్యులర్గా పీరియడ్స్ అవుతుంటే తనెందుకు నన్ను ప్రెగ్నెంట్ అంటోంది? లాస్ట్ మంత్ ఒక్క 10 days లేట్ అయింది, కానీ మళ్ళీ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే రెగ్యులర్ అయినట్లుగా తెలిసింది. మరి ఇదేంటో. అయినా అదే చిన్నపిల్ల, దాని పిచ్చివాగుడు వాగుతోంది. అసలు దీని ఫ్రెండ్స్ మీద ఒక కన్నేయాలి, పిచ్చి పిచ్చి విషయాలన్నీ నేర్చేసుకుంటుంది అని మనసులోనే అనుకున్నాను. ఆ తర్వాత జ్యూస్ తాగి రెస్ట్ తీసుకున్నాను. సాయంత్రం అవుతుండగా "ఇంటికి వస్తున్నాను" అని నాకు ఫోన్ చేసింది ఆద్య. డైరెక్ట్గా నా రూమ్లోకే వచ్చేయమని చెప్పాను.
నిజానికి నేనెప్పుడు తనని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నాకు అసలు కిందకి వెళ్ళే ఓపిక లేక తననే నా రూమ్లోకి వచ్చేయమని చెప్పాను. ఫ్రూట్స్ ఏవో తీసుకొని వచ్చింది ఆద్య. ఏంటిది, మీ బెడ్రూమా? ఈ రూమ్లో ఆల్మోస్ట్ మన సగం ఇల్లు ఉంటుంది కదా అక్క అని నవ్వుతూ అడిగింది ఆద్య. అన్నాను. బాల్కనీ ఎంత బాగుందో అసలు అని అటు ఇటు తిరుగుతూ చూస్తోంది. కూర్చో, నేను 1 నిమిషంలో వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి టీపాయ్ మీద ఫ్లవర్స్ సెట్ చేస్తూ కనిపించింది ఆద్య. నీకెందుకు ఆ పనులన్నీ? అవన్నీ ఎవరో ఒకరు చూస్తారులే, రా కూర్చో అన్నాను. ఇంపోర్టెడ్ పీస్లా ఉందని చూశానక్క అని చిన్నగా నవ్వింది ఆద్య. కానీ దాని నవ్వులో ఏదో తేడా ఉంది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాసేపు మాట్లాడాక వెళ్ళిపోయింది ఆద్య. తనతో మాట్లాడాక నాకు కూడా కాస్త రిలీఫ్గా అనిపించింది. ఆ తర్వాత కాసేపటికి మైకేల్ వచ్చాడు. రూమ్లోకి రావడమే ఆలస్యం. షర్ట్ తీసి పక్కన పెడుతూ, ఎవరో వచ్చారు మన రూమ్లోకి, ఎవరది అని డైరెక్ట్గా అడిగాడు. ఒక్కసారిగా షాక్ అయ్యి, మా చెల్లొచ్చింది అని చెప్పాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. మీకెలా తెలిసింది అని మళ్ళీ ఆశ్చర్యంగానే అడిగాను. నథింగ్ అంటూ అక్కడ ఉన్న ఫ్లవర్ వేజ్ను కాస్త పక్కకు జరిపాడు. తను అది చూసి తెలుసుకున్నాడని అప్పుడు అర్థమయ్యింది. ఓ, అది తన చెయ్యి తగిలి కింద పడినట్లుంది అని చెప్పాను. అన్నాడు. తర్వాత రోజు పొద్దున్నే శ్రీపంచమి కావడంతో గుడికి వెళ్ళాను. అప్పటికే చాలా జనం ఉన్నారక్కడ. లైన్లో నుంచొని దర్శనమయ్యాక ప్రసాదం తీసుకొని వస్తుంటే నా ముందు నుంచున్న వ్యక్తి పాకెట్ నుండి పర్స్ కింద పడిపోయింది. దాన్ని అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే నేను చేతుల్లోకి తీసుకొని, హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ అతన్ని పిలిచాను. కానీ అతను వినిపించుకోడే. అడుగుల వేగం పెంచి వెళుతూనే ఉన్నాడు. నేను కూడా అతని వెనకే వెళుతున్నాను. ఆ తర్వాత కాసేపటికి ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్రదేశంలో వెనక్కి తిరిగాడతను. మీ పర్స్ అండి అని అతనికి ఇచ్చేసి నేను వెనక్కి తిరిగాను. వెంటనే అతను, ఎక్స్క్యూజ్ మీ మిస్సెస్ మైకేల్ పీటర్ అని పిలిచాడు. ఆ మాటతో అతని వైపు వెనక్కి తిరిగి చూశాను. ఐ యామ్ అమర్ మిశ్రా ఫ్రమ్ రా డిపార్ట్మెంట్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. ఓ అని చిన్నగా నవ్వి నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాను. మీరేం అనుకోకపోతే కెన్ వి టాక్ ఫర్ సమ్ టైమ్ అని అడిగాడు. ఒక్క క్షణం షాక్ అయ్యి, వాట్ అని ముఖం చిట్లించి అడిగాను. నేను మీతో కొంచెం మాట్లాడాలి మిస్సెస్ మైకేల్ పీటర్. ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. అవన్నీ మీరు కూడా తెలుసుకోవాలి అన్నాడు అమర్. ఓ గాడ్, షడప్ అని వెళ్ళిపోతుంటే నాకు అడ్డుగా వచ్చేశారు పోలీస్ కానిస్టేబుల్స్. జస్ట్ 5 minutes అని వెనక నుండి అడిగాడు అమర్. మీరేదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్లో మాట్లాడాలి కానీ ఇదేంటి గుడిలో ఇలా లాక్ చేయడం అని కాస్త కోపంగా అడిగాను. నేను అఫీషియల్గా రాలేదు, మీతో కాస్త మాట్లాడడానికి వచ్చాను అని చెప్పాడు అమర్. ఓకే ఫైన్, పదండి అన్నాను. ఇద్దరం గుడిలో ఆశ్రిత వేదికలో కూర్చున్నాం. మీకు మీ భర్త మైకేల్ పీటర్ ఎలా పరిచయం అని అడిగాడు అమర్. దాంతో మీకేం పని అమర్ గారు? ఐ డోంట్ ఫైండ్ ఎనీ రిలేషన్ ఇన్ బిట్వీన్ అని విసుగ్గా అడిగాను. కమాన్, నేను మీకు మొత్తం చెప్తాను. జస్ట్ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి చాలు అన్నాడు అమర్. ఫైన్, నేను మైకేల్ గారి ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని అని చెప్పాను. అతని గురించి మీకు మొత్తం తెలుసా అని అడిగాడు అమర్. మొత్తం అంటే దేని గురించి అడుగుతున్నారు? అయినా తన గురించి నాకెందుకు తెలీదు? హీ ఈజ్ మై హస్బెండ్ అని చెప్పాను. నేను అడిగేది తన వేరొక కోణం గురించి అన్నాడు అమర్. వేరొక కోణం అంటే ఏంటి అని కళ్ళు చిట్లించి చూశాను. అయినో మీకది తెలీదు, అది చెప్పడానికే మిమ్మల్ని ఉండమని అడిగాను అన్నాడు అమర్. అతనేం మాట్లాడాలనుకుంటున్నాడో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నిజానికి నేనెందుకు నా మనిషిని నమ్మకుండా అతనితో అక్కడ ఉండి మాట్లాడుతున్నానో కూడా నాకే అర్థం కాలేదు. ఎలా అయితేనే మాట్లాడుతున్నాను కనుక అతని వైపు చూసి, చెప్పండి అన్నాను. మీకు తెలిసినంతవరకు మీ హస్బెండ్ మైకేల్ ఒక బిజినెస్ మ్యాన్, సారా గ్రూప్స్కి ఎండి, అంతేనా అని అడిగాడు అమర్. అంతే కదా, ఇంకేముంది
అతను ఏం చెబుతున్నాడో అర్థం కావట్లేదని ఆలోచనగా అతని వైపు చూస్తూనే అన్నాను. హీ ఈజ్ ఎ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో అతనొకడు అని చెప్పాడు అమర్. వాట్? నాకు నవ్వొచ్చింది తన మాటకి. మైకేల్ క్రిమినలా? నాన్ సెన్స్. మైకేల్ అంత సరిగ్గా ట్యాక్స్ పే చేసేవాళ్ళని నేను చూడనే లేదు. అలాంటిది అసలు అతన్ని అలా ఎలా అనగలిగాడో నాకు అర్థం కాలేదు. దాంతో వాట్ ఆర్ యూ టాకింగ్ అని చిరాగ్గా చూస్తూ అడిగాను. నిజం శ్రీనిధి, మీ కంటికి కనిపించని, తను కనిపించనివ్వని నిజం. మైకేల్ పీటర్, ది మోస్ట్ వాంటెడ్ అండ్ హాంటెడ్ క్రిమినల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పాడు అమర్. ఆ మాటకి నాకు కోపం వస్తుండగా సీరియస్గా అమర్ వైపు చూశాను. అసలు తను చేసిన క్రైమ్కి ఒక ఆధారం, హిస్టరీ లేకుండా విధ్వంసం సృష్టించగల నేర్పు తనకి మాత్రమే ఉంది అని చెప్పాడు అమర్. మైకేల్ గురించి అతను అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు సరిగదా. నిజానికి చాలా కోపం కూడా వచ్చేసింది. దాంతో ప్రూఫ్ ఉందా మీ దగ్గర? అసలు ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం లా ప్రకారం చాలా తప్పు అనే విషయం మీకు తెలీదా అని ఆవేశంగా అడిగాను. వెంటనే అతను వెనక్కి తిరిగి తన కానిస్టేబుల్ వైపు చూసి చెయ్యి చాచాడు. దాంతో ఆ కానిస్టేబుల్ ఒక ఫైల్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది. అది ఓపెన్ చేసి అశ్విన్ ఫోటో చూపించిన అమర్, ఎవరితను అని అడిగాడు. మైకేల్ అసిస్టెంట్ అశ్విన్ అని చెప్పాను. ఓకే అంటూ వరుసగా ఒక 30 ఫోటోలు చూపించాడు. వాళ్లలో కొంతమందిని నేను చూశాను, కొంతమందిని చూడలేదు. వాళ్ళందరి గురించి ఇప్పుడు ఇతనికెందుకో అని మనసులోనే తిట్టుకొని అవన్నీ నాకెందుకు చూపిస్తున్నట్లు అని అర్థం వచ్చేలాగా అమర్ వైపు చూశాను. మీరు చెబుతున్న వాళ్ల పేర్లేవి నిజం పేర్లు కాదు. వాళ్ళకి నిజానికి ఒక ఐడెంటిటీ అంటూ ఉండదు. ఆ వ్యక్తులకి ఒక ఆధార్ కార్డు కానీ, మన నేషనాలిటీకి సంబంధించిన ఎలాంటి కార్డ్స్ కానీ ఉండవు. సో అకార్డింగ్ టు ద లా దే డోంట్ ఎగ్జిస్ట్. వాళ్ళ పేర్లు నిజమో కాదో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, ఏం చేస్తారో కూడా తెలీదు. వాళ్ళ పనికి మోటో ఏంటో కూడా తెలీదు. కానీ మనకు తెలిసింది ఒక్కటే, వాళ్ళు చేసే ప్రతి పని మైకేల్ కోసమే. హీ ఈజ్ ద బాస్ అండ్ సుపీరియర్ ఆఫ్ దెమ్. వాళ్లకంటూ సపరేట్గా ఇల్లు, బ్యాంక్ అకౌంట్స్, పర్సనల్ లైఫ్ ఏమీ ఉండదు. వాళ్లకున్నదల్లా మైకేల్ ఇచ్చే ఆర్డర్స్ని ఫాలో అవడం మాత్రమే. జర్మనీలో ఉండే నాజీ గ్రూప్ని హిట్లర్ ఎలా కంట్రోల్ చేసేవాడో ఆల్మోస్ట్ అలానే మైకేల్ ఈ గ్రూప్ను కంట్రోల్ చేస్తున్నాడు. మీరు గొప్ప అని అనుకుంటున్న మీ హస్బెండ్ ఎవరూ ఊహించలేని ఒక రాక్షసుడు అని చెప్పాడు అమర్. అదంతా నాకు అస్సలు నమ్మశక్యంగా అనిపించలేదు సరికదా. ఏదో సినిమా కథ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ కథ చెబుతున్న అమర్ నాకు మంచి డైరెక్టర్ లాగా కనిపిస్తున్నాడు. అందుకే అతన్ని బ్లైండ్గా చూస్తూ ఉంటే తనని నేనేం ఊరికే క్రిమినల్ అని అనడం లేదు. 3 years బ్యాక్ స్టార్ట్ చేసిన సారా ఫైనాన్షియల్ అడ్వైజింగ్ అని చెప్పి ఆ ఆఫీస్ ఫోటో తీసి నా ముందు పెట్టి, ఈ బిల్డింగ్ తెలుసా అని అడిగాడు అమర్. నాకెందుకు తెలీదు, మైకేల్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్లే దారిలోనే ఉంది కదా అని మనసులోనే అనుకుని తెలుసు అన్నట్లు తల్లూపాను. మీ సారా కాంపౌండ్లోకి వచ్చే ప్రతిదీ సిటీ మధ్యలో స్థాపించి దీన్ని మాత్రమే ఎందుకు అవుట్స్కట్స్లో ఉంచేశాడని మీరెప్పుడైనా ఆలోచించారా అని అడిగాడు అమర్. అది ఫైనాన్షియల్ అడ్వైజింగ్ కంపెనీ కాదు, అక్కడొక ల్యాబ్ ఉంది. అదే మా డౌట్. నిజానికి చాలాసార్లు రైడ్స్ కూడా జరిగాయి. కానీ మైకేల్ కదా, తనకి ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేది. మేం వెళ్ళేటప్పటికీ ఒక 10 మంది ఎంప్లాయీస్ వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. మేము ఎంత ట్రై చేసినా వేస్టే అయ్యేది. ఒక్కసారైనా మీరు అక్కడికి వెళ్ళారా అని అడిగాడు అమర్. ఆ మాటతో అప్రయత్నంగానే లేదు అన్నట్లు తల్లూపాను. సో ఒక్కసారి చెప్పకుండా సడన్గా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ లోపల ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అని చెప్పాడు అమర్. నిజంగా మైకేల్కి తెలియకుండా నేను లోపలికి వెళ్ళగలనా అని ఆలోచిస్తూ ఉండగా, నిజానికి ఈ మైకేల్ బిజినెస్ మ్యాన్ రూపంలో ఉన్న నిలువెత్తు క్రిమినల్. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను వియత్నాం, అమెరికా, స్పెయిన్ లాంటి కంట్రీస్లో టాప్ డ్రగ్ స్మగ్లర్స్తో కలిసి ఇక్కడ డ్రగ్స్ పైన డిఫరెంట్ టెస్టింగ్ చేస్తున్నాడు. వాటిని మీ సారా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో యూజ్ చేస్తూ
వేల మంది ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అంతేకాదు, ఫారిన్ నుండి మనం ఇండియాకి ఏదైనా వస్తువును తీసుకొని వచ్చేటప్పుడు మనం ట్యాక్స్ పే చేయాలి. బట్ మైకేల్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ టన్స్ డ్రగ్స్, మేకింగ్ ఎక్విప్మెంట్ మొత్తం షిప్పింగ్ ద్వారా అన్యాయంగా ఇండియాకి తీసుకొచ్చేశాడు. ఆ ట్యాక్స్ తనకి ఎక్కువ కాదు, కానీ అలాంటప్పుడు అతను ఎందుకు షిప్పింగ్ చేశాడు? ఒకవేళ తను జ్యుడిషియల్గా వాటిని తీసుకొస్తే వాటి గురించి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని మీద ఒక హై లెవెల్ కమిటీతో చెకింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చేయడానికి తను చేస్తుంది లీగల్ వర్క్ కాదు కదా. అందుకే ఇలా ఇల్లీగల్గా చేస్తున్నాడు. దీనికి కూడా ప్రూఫ్ ఉంది మా దగ్గర అని అంటూ వేరొక ఫోటో తీసి ఇచ్చాడు అమర్. నేను ఆ ఫోటోను కళ్ళు చిట్లించి చూస్తుండగా సముద్రంలోని ఓషన్ కరెంట్స్ను అబ్జర్వ్ చేయడానికి ఒక కెమెరాను ఫిక్స్ చేస్తాం. దానిని శాటిలైట్తో మానిటర్ చేస్తూ ఉంటాం. ఆ శాటిలైట్ మానిటర్లో నాకు దొరికిన ఫొటోసే ఇవి అని చెప్పాడు అమర్. వాటిలో మైకేల్ అంత క్లియర్గా ఏం కనిపించడం లేదు, కానీ మసకగా ఎవరిదో ఒక రూపం కనిపిస్తుంది. అది కూడా అతను వెనక్కి తిరిగి ఉండడం వల్ల వీపు భాగం మాత్రమే తెలుస్తుంది. నాకు కూడా అది మైకేల్ లాగానే అనిపించాడు, కానీ అది ఎంతవరకు నిజమో నేను కూడా చెప్పలేను. అందుకే అతను మళ్ళీ మాట్లాడుతూ, ఇది మైకేల్ అని నేను ఎలా చెబుతున్నాను అని మీకు కూడా డౌట్ రావచ్చు అని మా డిపార్ట్మెంట్లో ఉన్న హైలీ టాలెంటెడ్ స్కెచింగ్ ఆర్టిస్ట్ చేత వేయించిన స్కెచ్ ఇది. అతను డీల్ చేసిన ప్రతి కేస్ ఆల్మోస్ట్ 99% సక్సెస్ఫుల్. అంతే. అతను గీసిన స్కెచ్ ప్రకారం చూసుకుంటే ఆ వెనుక నుండి కనిపిస్తున్న వ్యక్తి ముందుండే ఫేస్, బాడీ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద మైకేల్ అని చెప్పాడు అమర్. ఆ మాటతో నా మెదడు కాస్త మొద్దుబారింది. ఏం జరుగుతుందో రిజిస్టర్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టేసేలా ఉంది. ఇంతలో అమర్ మళ్ళీ మాట్లాడుతూ, మీరు అతను ట్యాక్సులు కడుతున్నారని చెబుతున్నారు కదా, అతను కట్టే ట్యాక్సులేవి ఎకనామిక్ డిస్ట్రక్షన్లో 1% కూడా ఉండదు. తను కట్టేది కోట్లలో అయితే తను చేస్తున్న అన్యాయం కొన్ని వేల కోట్లతో. మీరు ఇప్పటికైనా ఆ సారా కాంపౌండ్ దాటి బయటకు చూస్తేనే మీకు అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థమవుతుంది. తను మీ భర్తే, నేను కాదనను, కానీ తనొక క్రిమినల్. చేతులను రక్తం చెయ్యకుండా రక్తపాతం సృష్టించగల సిద్ధిశాలి. తన అందమైన రూపం వెనుక ఎవరూ చూడలేని బ్రెయిన్ ఉంది. ఎప్పటికీ డీకోడ్ చేయలేని ఒక లాజిక్ మైకేల్. తన మూవ్ ఏంటనేది ఎప్పటికీ మనకు అర్థం కాదు. తానొక మాస్టర్ బ్రెయిన్. అందరినీ చూసినట్లు మీరు ఆ వ్యక్తిని చూడకండి. మైకేల్ ఐక్యూ లెవెల్స్ దగ్గరగా 180. అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్లో మైకేల్ ఒకడు. ఆ ఇంట్లో ఉంటే ఏ క్షణంలోనైనా ఏమైనా జరగచ్చు. సో మీ జాగ్రత్తలో మీరుండండి అని చెప్పాడు అమర్. అతను చెప్పే ఒక్కొక్క మాట నాలో ఉన్న స్ట్రెంగ్త్ని బయటికి లాగేస్తున్నట్లు అనిపిస్తుంటే, అసలు మీరు ఇదంతా నాకెందుకు చెబుతున్నారు? క్రిమినల్ క్లోజ్ పీపుల్ని కూడా మీరు సస్పెక్ట్గానే చూస్తారు కదా అని అనుమానంగా అడిగాను. మేము మరీ అంత ఫుల్స్ కాదులేండి, ఎవరిని పడితే వాళ్ళని అనుమానించమలాగా అని చెప్పాడు అమర్. అంటే నేను మంచిదాన్నని సర్టిఫై చేస్తున్నారా అని అడిగాను. నేనేం సర్టిఫై చేయడం లేదు, మీ గురించి ఎంక్వైరీ చేశాక మొత్తం తెలుసుకునే చెబుతున్నాను అని చెప్పాడు అమర్. ఫస్ట్లీ, మీరు చెప్పిన దేనికి బేస్ లేదు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. మీ దగ్గర ఏవైనా సరైన ప్రూఫ్స్ ఉంటే అప్పుడు మాట్లాడండి. అక్కర్లేని రూమర్స్ మాటల వల్ల మన టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు అని విసురుగా చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళేటప్పటికే రూమ్ అరేంజ్మెంట్ కాస్త మారినట్లు ఉంది. బెడ్ పక్కనే ఉండాల్సిన టీపాయ్, వాటి మీద ఉన్న వేజెస్ అన్నీ తీసి బయట బాల్కనీలో పడేసి క్లీన్ చేస్తోంది మెయిడ్ ఆంటీ. ఆ రూమ్లో ఏం జరిగినా మైకేల్ పర్మిషన్ లేకుండా జరగదు కాబట్టి నేను కూడా పెద్దగా ఆలోచించకుండా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ రోజు మైకేల్ ఏదో మీటింగ్కి వెళ్ళాడని తెలిసింది, కానీ ఎందుకో అమర్ మాటలు నా మీద బాగానే ఎఫెక్ట్ చూపించాయనుకుంటా. అప్రయత్నంగా మైకేల్ రూమ్లోకి అడుగులు వేసి అనుమానంగా ఉన్నాయేమో, ఏమైనా దొరుకుతాయేమోనని సెర్చ్ చేస్తున్నాను. ఇంతలో కెన్ ఐ హెల్ప్ యూ అని ఓ వాయిస్ వినిపించింది. ఒక్క క్షణం ఆ వాయిస్ విన్న నాకు హార్ట్ బీట్ అలాగే ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మైకేల్ బిజినెస్ మ్యానా లేక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్లా? తెలుసుకోవాలంటే
వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.